నమస్తే అండి, వెల్కమ్ టు అల్వారామయ్య వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడకపోయినా పర్వాలేదు, సగమైనా చూడండి. కానీ వెంటనే అయితే స్కిప్ చేయకండి. మీరు వెంటనే స్కిప్ చేసేస్తే వేరే వాళ్ళకైతే ఈ వీడియో అనేది వెళ్ళదు కదండి. ఇది వచ్చేసి సోమవారం నాడు వ్లాగ్ అండి. నేను ఏంటంటే సోమవారం నాడు వచ్చేసి మా ఇంటి దగ్గరలో శివాలయం ఉందండి. శివుడికి అభిషేకం చేద్దామని చెప్పి శివాలయానికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి గోదావరి ఒడ్డు పక్కన అయితే ఉంటుందండి. ఇక్కడ పూజారులు ఎవరు ఉంటుంది అంటే ఒక లింగం ఉంటుంది, పక్క వచ్చేసి అన్నపూర్ణదేవి అవతారంలో పార్వతీదేవి అయితే ఉంటుందండి. ఓ పక్క అయితే వినాయకుడు అయితే ఉంటారు కదండి. ఏ గురైనా సరే అయితే వినాయకుడు అయితే కంపల్సరీ అయితే ఉంటారు కదండి. ఇక్కడ ఏంటంటే ఈ గుడి కట్టారు కదండి, వాళ్ళు వచ్చి ఉదయాన్నే దీపం వెలిగించి వెళ్ళిపోతారండి. తర్వాత మనం ఎవరైనా వెళ్తే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. సోమవారం కదా అని చెప్పి నేనైతే శివారికి అభిషేకం చేద్దామని చెప్పి శివాలయానికి అయితే వచ్చానండి. విష్ణుమూర్తి కంటే ఏంటంటే ఆయన అలంకార ప్రియుడు అండి. ఆయన్ని మనం అంత అందంగా తయారు చేస్తే అంత ఇష్టం అంటండి. కానీ శివుడు ఏంటంటే అభిషేక ప్రియుడు అనమాట. మనం అభిషేకం చేస్తే ఆయనకి చాలా ఇష్టం అండి. నేను వచ్చేసి పాలు అవి తెచ్చుకున్నానండి. అభిషేకం చేసిన తర్వాత ఈ లింగాన్ని మళ్ళీ నీళ్ళతో మొత్తం అయితే శుభ్రం చేస్తుంది. తర్వాత వచ్చి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదండి. చుట్టూ కానీ గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదండి, అదైతే గ్రీన్ నెట్ టైప్ క్లాత్ అయితే కట్టారండి. ఆయన ఇక్కడ జ్యోతులు చాలా సార్లు అయితే వెళ్ళి అదే గాలి కారిపోయేదండి. నాకన్నా ముందు తాతయ్య గారు అయితే వచ్చారండి. ఆయన ఇక్కడ అభిషేకం చేసి దీపారాధన అయితే చేసి వెళ్ళారండి. మామూలుగా అయితే కార్తీక మాసం అయితే ఎక్కువ మంది వస్తారు, కానీ మిగిలిన రోజులు అయితే మిగిలిన రోజులు అంటే సోమవారాలు కూడా ఎవరైనా మనం ఇలాగ అభిషేకం చేద్దాం అనుకున్నాడంటే వస్తారు. అలాగే గోదావరి స్నానానికి వస్తారు కదండి, వాళ్ళు కూడా అయితే అభిషేకం అయితే చేస్తారు, తక్కువ అనమాట. అదే కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ అయితే ఉండదండి. ఇక్కడ చూసారు కదండి, నేను చీర అయితే ఎలా దోపిస్తున్నాను. ఎందుకంటే మనం అభిషేకం చేస్తాను కదా, నీళ్ళన్నీ కిందకి అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ నేను అభిషేకం చేసిన తర్వాత చెప్పాను కదండి, శివుని అయితే నీళ్ళతో కడిగానని చెప్పి. అలాగే మనం అభిషేకం చేసిన నీళ్ళైతే దాటకూడదు అంటారండి. కానీ ఇది ఏంటంటే చిన్నది కదండి, అందుకని మనం అభిషేకం చేసిన నీళ్ళు దాటుకొని మనం ఈ శివునికి ప్రదక్షిణ అయితే చేయాలండి. అందుకని చెప్పి పక్కన బిందుతో నీళ్ళు ఉంటే నేను ఏంటంటే మళ్ళీ నేను అభిషేకం చేసిన నీళ్ళన్నీ అలా అయిపోతాయి, అంతా కడిగానండి. కడిగిన తర్వాత అయితే నేనైతే పూజ ఎంత చేసుకున్నాను అనమాట. శివుడికి ఏంటంటే పంచామృతాలు అభిషేకం చేస్తే మంచిది కదండి. ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం కదా. నేను ఏంటంటే పాలతోనే అభిషేకం చేసింది. మళ్ళీ వారం వచ్చేసి పంచామృతాలు చేద్దాం అనుకుంటున్నాను. నేను అక్కడ పూజ అయితే చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వంక మధ్యాహ్నానికి వచ్చి వంక వేపుడైతే పెడదాం అనుకున్నాండి. వచ్చి మా చిన్న అత్తయ్య గారు ఇచ్చారనమాట వంకాయలు అనేవి. అంటే వాళ్ళు చెట్టుకి కాసినాయండి. మామూలుగా మనం బయటకున్న అయితే అవి మందులు వేసి పండిస్తారు కదా, ఇవి ఫ్రెష్గా ఉంటాయని చెప్పి తెచ్చింది. కానీ ఫ్రెష్గా ఉంటాయండి, పుచ్చులు కూడా ఉంటాయి. ఎందుకంటే మందు కట్టేయరు కాబట్టి వంకాయలకి ఏంటంటే పుచ్చులు అనేవి ఎక్కువ ఉంటాయండి. మనం చెట్టు అంటే ఇంటికాడ పండిస్తాం కదా, ఇంటికాడ చెట్టు ఉంటుందండి, వాటిలో కాసిన కాయలకైతే ఎక్కువ పుచ్చులు ఉంటాయండి. బయట మనం చేలో కట్ట వేస్తారు కదండి, అటుకైతే పుచ్చులు ఉండవు, ఎందుకంటే ఎక్కువ మందు వేస్తారు కాబట్టి. కానీ ఇవైతే కొంచెం పుచ్చులున్న కాయలు అయితే బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి, లేతగా ఉంటాయండి. అదే మనం బయట కొనుక్కొచ్చామనుకో, వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చిన ఈ 2 రోజులకు 3 రోజులకు వండుతాం కదండి కూర అనేది, అంత బాగోదనమాట. అలా కాకుండా అప్పటికప్పుడు చట్నీ కోసం కాయలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి. వేపుడికైనా కూరకైనా దేనికైనా బాగుంటాయి. నేను ఏంటంటే ఇక్కడ వంకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఏంటంటే వంకాయలో సగం అయితే పుచ్చులు ఉన్నాయండి. అంటే మిగిలిన సగం బాగానే ఉన్నాయన్నమాట. పుచ్చులు అనేవి కూడా ఎక్కువ అంటే అందులో పురుగులు కట్టే ఏమీ లేవండి. అంటే అలా మనకి చూసారు కదా, నల్లగా ఉన్నాయండి, అంటే పుచ్చుల టైప్లో ఉన్నాయి. కానీ ఒక్క పురుగు అయితే మాత్రం కూడా లేదండి. వంకాయలు అయితే కట్ చేస్తున్నాయి కదండి. మనం ఎప్పుడైనా వంకాయలు కట్ చేసేటప్పుడు నీటిలో అయితే కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే కందకపోమంటారనమాట. లేకపోతే మనం నీటిలో వేయకుండా మామూలుగా కట్ చేస్తే కనుక వంకాయలు నల్లగా వచ్చేస్తుంది. అలా మనం నీటిలో వేసుకుంటే కానీ వంకాయలు నల్లగా రావు, కందరికిపోయిన అంటారు కదండి, అలా అయితే ఉండవు. ఇక్కడ వచ్చిన వంకాయ వేపుడైతే పెట్టేస్తున్నానండి. మీరైనా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి, మనకు ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే వంకాయనే కదా, అయినా సరే ఏ కూరగాయలైనా సరే మనకి అప్పటికప్పుడు చట్నీ కోసం అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ మనకి ఉడకడానికి కూడా టైం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే అందులో వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. విడిగా మనం కొన్ని తెచ్చుకోవడానికి బయట నుంచి ఏంటంటే వాళ్ళు షాప్కి అయితే 2 రోజులు అయితే పడుతుంది. ఆ షాప్లో అయితే 1-2 రోజులు అంటే మనం తెచ్చిన వెంటనే వండాం కాబట్టి కాయ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనకైతే త్వరగానే అయిపోతుందండి. అంటే మగ్గటానికి ఎంత టైం అయితే పట్టదు, కానీ టేస్ట్ అయితే అంత బాగోదనమాట. కానీ అప్పటికప్పుడు చికెన్ కోసం అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ఇక్కడైతే చూసారు కదా, నేను వంకాయలు అయితే మీకు కట్ చేసాను, తిన్నానండి. ఫ్రై అయితే మాత్రం చాలా తక్కువైందండి. కానీ చెప్తున్నాను కదా, ఇందులో ఎక్కువ వాటర్ శాతం అయితే ఉంటుందని చెప్పి. ప్లేస్ ఉంటే కనుక మనం ఇలా కూరగాయల చెట్లు వేసుకొని పండించుకొని కూరలు వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. అంటే మాకైతే ప్లేస్ అయితే ఉండదనమాట. మాకు చెప్పాను కదండి, వచ్చి మా చిన్న దగ్గర ఇచ్చారని చెప్పి, వాళ్ళకైతే ప్లేస్ ఉంటుంది అనమాట. వాళ్ళు వేసుకున్నారు వంకాయలని బెండకాయలని అలా వేస్తాను మా అత్త, అప్పుడప్పుడు ఇస్తుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను పప్పు టమాటా అయితే వండండి, కొంచెమే వండాను అనమాట. ఇంకా ఫ్రై ఉంది కదని చెప్పి చూడండి ఎంత ఫ్రై అయింది. ఇందాకైతే మొత్తం మూకునండి ఇన్ని వంకాయలు అయితే కనిపించినాయి కదండి, ఇప్పుడైతే చాలా తక్కువ అయితే కనిపిస్తుంది కదా, సరిపోతుందండి. ఆ పప్పుకి ఫ్రైకి అయితే సరిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఫ్రై అయితే పెట్టేశాను. ఈ వంకాయ వేపులని ఏంటంటే అల్లం చెదకొట్టుకుని వేసుకుంటే కనుక ఫ్రై అవుతున్నప్పుడు చాలా బాగుంటుందండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, ఉత్త అల్లం అది కూడా మనం మిక్సీ చేయకుండా లైట్గా చెదకొట్టేస్తే కనుక బాగుంటుందండి. అలా పైన కొత్తిమీర జరుగుతుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను వచ్చేసి మీషోలో అయితే బ్లౌజ్ ఒకటి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట.
సైజ్ వచ్చేసి 32 అండి. నాకైతే కొంచెం లూజ్ అవుతుంది, ఎందుకంటే నేను సన్నగా ఉంటాను కాబట్టి. ఏంటంటే కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం చూసారు కదండి, బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. అంటే దమయంతి గ్రీన్ అంటారు కదండి, ఆ గ్రీన్ అనమాట. చూసారు కదా, ఇక్కడైతే వర్క్ కూడా గోల్డ్, ఇక్కడ చాలా ఫినిషింగ్ అంతే చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఎంత 300 పడిందండి. నాకు సూపర్ కాయిన్స్ అయి ఉంటాయి, అంటే మనం ముందు ఏదైనా బుక్ చేసుకుంటే అందులో కాయిన్స్ అయితే ఇస్తారు కదండి, ఆ కాయిన్స్ని ఏంటంటే మళ్ళీ మనం ఫోన్పే చేస్తే ఒక రేటు, మన క్యాష్ ఆన్ డెలివరీతో ఒక రేట్ అయితే ఉంటుంది కదండి. నేను వచ్చేసి ఫోన్పే చేశాను అనమాట. నాకు వచ్చేసి 260 పడిందండి. అంటే మామూలు దీని రేట్ వస్తే 300 అయితే 265 ఎంతో పడింది. నైట్ పనంతా అయిపోయిన తర్వాత నేనేంటంటే ఇక్కడైతే రంగులు అయితే చేస్తుందండి. ఏ రంగులు అనుకుంటున్నారు, మనకైతే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి అయితే వస్తుంది కదండి, మనం ముగ్గులు పెట్టుకుని రంగులు అయితే వేసుకుంటాం కదా, ఆ రంగుల్ని అని చెప్పి నేనైతే ఇంట్లోనే రంగులు అయితే చేసుకుంటున్నానండి ముగ్గుల్లోకి. ఇది వచ్చేసి రేషన్ బియ్యం ఉంటుంది కదండి, వాటితో చేస్తున్నాను. అంటే వరిపిండి ఆడనమాట. మీరు రేషన్ బియ్యం అయితే తెచ్చుకోమండి. ఇప్పుడు ఏంటంటే నేను న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి ముగ్గులు పెడదాం కదా, అట్లా రంగులు కావాలి కదా అని చెప్పి నేనైతే ఇలాగ బియ్యాన్ని అయితే తెప్పించుకొని వరిపిండి అయితే ఆడుకున్నాను అనమాట. ఆడుకున్న తర్వాత మనకి ఇలా కలర్స్ అయితే చేసుకుంటున్నానండి. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్నీ అయితే చేసుకోవాలి. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటని నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, అస్సలు మిస్ కాకండి. మనం తక్కువ కాస్ట్తోనే మనకు నచ్చిన కలర్స్, అవి కూడా కెమికల్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీకు కనుక